అయినా గార్ధప సమానమైన ఓర్పు విషయంలో మనల్ని మించిన వారు ఎవరూ ఉండరు కాబట్టి గట్టిగా ప్రయత్నించి పార్కింగ్ ఉన్న చోటుకు మనం వెళ్ళగలిగితే అక్కడ ఎప్పుడూ ఫుల్గా వాహనాలుంటాయి. దాంతో మరో పార్కింగ్ స్థలాన్ని వెతుక్కుంటూ మన ప్రయాణం కొనసాగుతుంది. కుక్కతోక పట్టుకుని గోదావరి ఎదడం అంటే ఇదే. మా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. 1 అవర్ నుంచి ఇటు అటు తిరుగుతున్నాను, చక్కర్లు కొడుతున్నాను. ఇక్కడ ఏం పెయిడ్ పార్కింగ్ ఇక్కడ లేదు. చుట్టూ ఈ స్ట్రెచ్ మొత్తము చుట్టూ 1 అవర్ నుంచి చక్కర్లు కొడుతున్నాను, ఎటు పార్కింగ్ లేదు. సరే, మీ తిప్పలు మీరు పడండి, మా తిప్పలు మేము పడతాం అని ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయటానికి ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగితే వాళ్లకు స్వాగతం పలికే వాళ్ళంతా ఇలాంటి ప్రబుద్ధులే. పార్కింగ్ పరంగా అంటే జనరల్లీ మేము ఈ కంజెషన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ రాంగ్ పార్కింగ్ చేసినప్పుడే మేము మా వాళ్ళు యాక్టివేట్ అయ్యి వాళ్ళు వాటిని లిఫ్ట్ చేయడం కానీ ఫైన్ ఇంపోజ్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సో వైడ్ ఉన్న ప్లేస్లలో కొంచెం మేము అంతగా పట్టించుకుంటలేమని, ఎక్కడైతే కంజెషన్ అయితే ప్రజలకు ఇబ్బంది అవుతుందో, క్యారేజ్ వే తగ్గుతుందో, ఆ ట్రాఫిక్ మెయిన్ ప్యాసేజ్కి ఏదైనా హిండ్రెన్స్ అవుతుందో అటువంటి సందర్భాలనే మేము వాళ్ళు వెహికల్ లిఫ్ట్ చేసి ఫైన్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. వెహికల్ లిఫ్ట్ చేసే క్రమంలో కూడా మేము కొంతసేపు చూస్తారు మా వాళ్ళు, సైరన్ వేయడం కానీ అలర్ట్ చేయడం కానీ అట్లా చేస్తూ ఉంటాం. ఎంతసేపటికి ఓనర్ రాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో వీఆర్ లిఫ్టింగ్ ద వెహికల్ అండ్ వీఆర్ బ్రింగింగ్ దట్ వెహికల్ టు పోలీస్ స్టేషన్ అండ్ వీఆర్ ఇంపోజింగ్ ద ఫైన్. చేసింది తప్పైనా కొందరు ఒప్పుకోరు. దాంతో వాదోపవాదాలు మొదలవుతాయి. నేను పార్కింగ్ చేసిన చోట నో పార్కింగ్ బోర్డు లేదు కదా, అది ఆ ముందెక్కడో ఉంటే అది నా తప్పెలా అవుతుంది? నేను ఎన్ఆర్ఐని, ఇండియాకు తిరిగొచ్చేలోగా మీరు రూల్స్ మార్చేస్తే ఎలా అనే పద్ధతిలో ఉంటుంది ఆ పెద్ద మనిషి ఆర్గ్యుమెంట్. అందుకే అంటారు రాజు కంటే మొండివాడే బలవంతుడని. ఒకటి కొద్ది పర్సంటేజ్ మాత్రము వాళ్ళు యాక్సెప్ట్ చేసుకుని ఫైన్ కట్టుకుంటారు. సారీ సార్ మాది ఏదో పెట్టింది తక్కువ. కొద్దిమంది ఆర్గ్యుమెంట్ చేస్తారు, మేము 2 నిమిషాలు వెళ్ళాను అంటారు. కానీ ఒక నో పార్కింగ్ దగ్గర బైక్స్ ఉన్నప్పుడు ఈ బైక్ అతను ఎక్కడ వెళ్ళాడు, ఎంత టైం అని ఎవరు చెప్పలేరు. వాళ్ళు ఎక్కడ ఏ షాప్కి వెళ్ళాడు ఇతను, ఆ టైం మనం చెప్పలేము. మేము పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు అనౌన్స్ చేస్తాము, సైరన్ వేస్తాము. వాళ్ళు రాకపోతే జస్ట్ ఒక 1 మినిట్ అట్లా వెయిట్ చేసేసి లిఫ్ట్ చేస్తాము. వాళ్ళు వస్తారు, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. కొద్దిగా 2 నిమిషాలు అయింది, 3 నిమిషాలు అయింది అంటారు. కానీ అన్నా కానీ ఖచ్చితంగా మేము అక్కడ టైం ఇస్తాం, ఆ టైంలో వాళ్ళు వచ్చి తీసుకెళ్తే పర్వాలేదు. కానీ తప్పకుండా మెయిన్ క్యారేజ్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి లిఫ్ట్ చేస్తాం. కొద్దిగా ఇబ్బంది, ఖచ్చితంగా ఫైన్ కట్టిస్తాం. ఇంకా తప్పదు, అది వైలేషన్ చేసినప్పుడు ఫైన్ కట్టాల్సిందే. ఫైన్ కడితేనే బైక్ రిలీజ్ చేస్తాం. ఈయన బలానికి మరో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈయన అన్నగారికి ఐజీ గారు తెలుసట. కాబట్టి ఆయన ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారట. పోలీసులు అడగకూడదట, ఫైన్ వేయకూడదట. మరి ఇటువంటి మొండి ఘటాల నుంచి కూడా హైదరాబాద్ను ఎలా కాపాడుకోవాలో మీరే ఆలోచించండి. మార్నింగ్ నుంచి క్రేను, ఎస్ఐ 4-5 మెంబర్స్ ఇదే డ్యూటీలో ఉంటుంటాం మేము. ఏరియా క్లియర్ చేయటం, టోయింగ్ జైన్ క్లియర్ చేయటం, ఈ ఫుట్పాత్ అంతా క్లియర్ చేయటం, వెహికల్ పార్కింగ్ ఏదైనా ఉంటే లిఫ్ట్ చేయటం, ఇవన్నీ చేస్తూనే ఉంటాయి. యాస్టీజ్గా వీళ్ళు ఒక 1/2 అవర్లో మళ్ళీ వెహికల్ పెట్టడం, ఈ పుష్ కార్ట్స్ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. డైలీ రొటీన్ డ్యూటీ మేము చేస్తూనే ఉంటాయి. ఈ కారును చూడండి, ఏకంగా పాదచారులు నడిచే ప్లాట్ఫామ్ మీదే ఎక్కించేశారు. ఈయన మరో మొండి మహారాజు. ఈ ప్లాట్ఫామ్ ఎవడి బాబు సొమ్ము అని మీరు కోపంగా అడిగారనుకోండి, మా బాబు సొమ్మే అని సిగ్గుపడకుండా చెప్తాడు. ఆయనకు 2 నగల దుకాణాలున్నాయి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ తనకు వారసత్వంగా వచ్చినట్లు ఆయన భావిస్తాడు. మరి పాదచారులు ఏమవుతారు అని మీరు అడిగారనుకోండి, వాళ్ల సంగతి నాకెందుకు అంటాడు. ఇలాంటి వాళ్లను దారికి తెచ్చేదెలా అని మన పెద్దలు బాగా ఆలోచించి కొన్ని గట్టి నిర్ణయాలే తీసుకున్నారు. నో పార్కింగ్ జోన్లో పార్క్ చేస్తే 1000 రూపాయల జరిమానా అని పెద్ద షాకే ఇచ్చింది ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్.
ఇప్పుడు ఫైన్స్ మీద చాలా ప్రొటెస్ట్లు వచ్చినాయి, కానీ నేను అడిగేది ఒకటే, మీరు ట్రాఫిక్ రూల్ వయలేట్ చేయకపోతే ఎంత ఫైన్ ఉంటే కూడా మీకు ఏం ప్రాబ్లమే లేదు. ఎందుకంటే వయలేట్ చేయలేకపోతే ఎవరు మీకు ఫైన్ చేయరు. సో ప్లీజ్ డూ నాట్ వరీ అబౌట్ వాట్ ఫైన్ ఈజ్, సింప్లీ సీ దట్ యూ డూ నాట్ బ్రేక్ ఎనీ రూల్. భయపడ్డవాళ్లు జాగ్రత్త పడ్డారు, కానీ మొండివాళ్లు ఎదురు తిరిగారు. దాంతో 1000 రూపాయల జరిమానా రూల్ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. చూశారా, మొండివాడు రాజు కంటే బలవంతుడని మరోసారి రుజువైంది. ఏం చేస్తాం? అందుకనే వేమన ఎప్పుడో అన్నాడు, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపు రాదు అని.